డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ 2026 మనకు ఐఐటి ఎంటెక్ మరి అడ్మిషన్స్ అయితే నోటిఫికేషన్స్ 1 by 1 వస్తున్నాయేమో, ఇంకా మరి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఐఐసి బెంగళూరు మరి ఇవి నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి. ఈ లింక్ కూడా చూద్దాం. ఐఐసి బెంగళూరు వచ్చింది, తర్వాత ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ఇంకా రాలేదు. తర్వాత ఐఐటి మెడ్రాస్ వచ్చేసింది, తర్వాత ఐఐటి హైదరాబాద్ వచ్చింది, తర్వాత మీకు ఐఎస్ఎం ధన్బాద్ వచ్చినాయి. ఐఎస్ఎం ధన్బాద్ యొక్క సపోజ్ ఐఐసి బెంగళూరు నోటిఫికేషన్. ఐఐసి బెంగళూరు చూస్తే మీకు 11వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 23వ తారీఖు ఎండ్ అయిపోతుంది. అంటే మనకి 19వ తారీఖుకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. డోంట్ వరీ, మనం 21వ రోజున అప్లై చేసేద్దాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఇది లింక్ కూడా ఉంది. ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్క మన మెంటర్షిప్ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి పంపించడం అయితే జరుగుతుంది. మనకి మెడ్రాస్ అయితే ఇంకా వీళ్ళు డేట్స్ ఇవ్వలేదమ్మా. మెడ్రాస్ వాళ్ళు, కాన్పూర్ వాళ్ళు ఇవ్వలేదు. హైదరాబాద్ అయితే 27/3/2026 మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 వరకు ఇది లింక్ అమ్మ. దీన్ని నేను పీడిఎఫ్ చేసి డైరెక్ట్గా మీకు పంపడం జరుగుతుంది. ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అవుతారో బై దట్ టైమ్ ఐ విల్ సెండ్ హోల్డ్ డాక్యుమెంట్. ఎందుకంటే ఇలాంటి పీడిఎఫ్ మరి ఇలాంటి ఎక్సెల్ షీట్ మన దగ్గర ఉండాలమ్మా ప్రతి ఒక్కరు. సపోజ్ ఐఎస్ఎం ధన్బాద్ ఇది కూడా మంచిది. ప్లేస్మెంట్స్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇంకా టైం ఉంది. ఇవి 19వ తారీఖు నుంచి 19వ తారీఖు ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 19కి ఎండ్ అవుతుంది అడ్మిషన్ లింకు. దీన్ని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ధార్వాడ్ ఆల్రెడీ అయిపోయింది. నేను వీడియో కూడా చేయటం జరిగింది. 25 నుంచి స్టార్ట్ అప్లికేషన్స్. అంటే మనకి ఇవన్నీ కూడా ఏంటంటే గేట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అమ్మ. 26 ఏప్రిల్ వరకు ఇది ఎండ్ అయిపోతుంది. మరి బిలాయి కానీ తర్వాత తిరుపతి ఐఐటీస్ ఇవన్నీ కూడా ఇంకా రావాల్సి ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా ధన్బాద్ 19వ తారీఖు ఏప్రిల్, 26 ధార్వాడ్ మరి 19వ తారీఖు ఇవన్నీ కూడా మరి ఐఐటి ఎంటెక్ అడ్మిషన్కి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినట్టయితే మనం గేట్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ కూడా చేరారు. వాళ్ళకి మరి ఎవరైతే మెంటర్షిప్ మరి జారారు వాళ్ళకి మాత్రం ఈ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. ఎన్ఐటికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ అయ్యి CCMT అవి ఇంకా రాలేదు. మనకి ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కాను మనం 5,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాము. ఇంకా డీటెయిల్స్ అయితే రావాలి. ఇంకా మనకు 2-3 రోజుల్లో స్టూడెంట్స్ అందరికి కూడా నేను పంపిస్తాను. ఇంకా అప్డేట్ కావాలి, షీటు అప్డేట్ చేస్తున్నాను. మనకు రేపు కానీ ఎల్లుండి కానీ కొన్ని మెడ్రాసు, కొన్ని తిరుపతి ఐఐటీస్ ఇవన్నీ కూడా జమ్మూ ఐఐటీస్ కొన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది. మరి ఇంకా 4 మాత్రమే ఇప్పుడు స్టూడెంట్స్కి వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోవచ్చాము. ఇప్పుడు నేను 60% ఇన్ఫర్మేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. మరి డాక్యుమెంటేషన్ కానీ మీకు వాట్సాప్లో రావాలంటే ఎవ్రీబడి హ్యాస్ టు పే ద 5,000 రూపీస్. మీకు జూలై, ఆగస్ట్ వరకు కూడా సపోర్ట్ చేస్తాం. తర్వాత నా అవసరం మీకు ఉండదు కదా. బై దట్ టైమ్ యూ విల్ బీ ఇన్ ద మరి ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ మరి ప్లేస్ అయ్యే అవకాశం అయితే సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఐఐటీస్కి ఐఐటీస్కి అప్లై చేయాలో నేను గైడెన్స్ ఇస్తానమ్మా. సపోజు ఐఐసి బెంగళూరు ఎవరు అప్లై చేయొచ్చు నేను తీసుకుంటాను. బాంబేకి ఎవరు చేయాలి, ఢిల్లీకి ఎవరు చేయాలి, మరి ఇవన్నీ కూడా టైర్ 3 ఇవన్నీ కూడా టైర్ 3 కింద లెక్క. అది టైర్ 1 ఐఐటీస్. ఐఐసి బెంగళూరు టాప్ పొజిషన్లో ఉంది. తర్వాత ఇక్కడ రోపారు, ఇండోరు, బెనారస్ హిందూ యూనివర్సిటీ వరకు కూడా మనకి మంచి ఎన్ఐటీలు ఇవన్నీ కూడా మంచి ఐఐటీలు మంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ, గౌహతి, హైదరాబాదు, రూర్కీ, ఖరగ్పూర్, కాన్పూర్, మెడ్రాసు 100% ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% ప్లేస్మెంట్ ఇస్తారు. వీటిల్లో ఏంటంటే కొన్ని డైరెక్ట్ గేట్ ద్వారా డైరెక్ట్ ఎంటెక్ అడ్మిషన్స్ ఇస్తున్నారు, కొన్ని ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నారు. దానికి నేను సపరేటు వీడియో కూడా చేస్తాను. మరి దీనికి డైరెక్ట్ ఇస్తున్నారు. మరి కొన్ని ఇంటర్వ్యూ 70% గేట్ 70% తీసుకుంటున్నారు, ప్లస్ 30% ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ ద్వారా వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు. మరి BHU, ఇండోరు, రోపారు, జోధ్పూర్, మండి, పాట్నా, ధన్బాద్, మరి భువనేశ్వర్, తిరుపతి ఇవన్నీ కూడా మనకి డేట్స్ రావాల్సి ఉంది. ఈ డేట్స్ జమ్మూ, ధార్వాడ్ కానీ బిలాయి కానీ మరి టచ్లో ఉండండి స్టూడెంట్స్. మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు, సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్.